శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు నవమిలో శక్తివంతమైన రోజుగా చెప్పుకోవాలి. కష్టాలు, మానసిక ఒత్తిడి ఎటువంటిది ఉన్నా నవమిలో తొలగిపోయే అవకాశం ఉంటుంది. తిథి బలం చాలా బలమైనది. అలాగే ఈరోజు చిరునవ్వుతో సంతోషంగా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే రోజుగా ఉంటుంది. ఉత్సాహవంతంగా అందరితో మాట్లాడుతూ చలాకీగా ఉండడం, అలాగే ఎటువంటి ఇబ్బందులైనా చిరునవ్వుతో బదులు చెప్పే అవకాశం ఈరోజు మీకు కలిగి ఉంటారు. శక్తివంతమైన గ్రహస్థితి చంద్రుడిని చూసినప్పుడు అలాంటి మనకు మంచి బలం అనేది కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు, మానసిక ఒత్తిడి, చాలా రోజులుగా వేధిస్తున్న ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు మర్చిపోలేనిది ఈరోజు మర్చిపోగలుగుతారు. అలాంటి రోజుగానే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు జరిగిన సంఘటన తదుపరి మనల్ని ఇబ్బందులు కలిగిస్తూ మనసులో చాలా వేగవంతాన్ని పెంచుతూ ఆ ఇబ్బందికరం చేసే అవకాశాలు కొన్ని రోజుల్లో ఉన్నాయి. అలాంటి రోజుల్లో జరిగిన సంఘటనలు ఈరోజు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే మనసు చాలా ప్రశాంతతగా ఉంటుంది, ఇబ్బందికరం ఉండదు. కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికి కూడా చాలా భయంతో కలిగినట్లు ఉంటుంది. మనం శరీరం ఎంతో వేగంగా, అంటే ముందు ఆలోచన చెప్తుంది. చాలా కొద్ది సందర్భాల్లో చెడ్డ కాలంలో మనం వేగంగా వెళ్ళి ఆ తప్పులు, ఇబ్బందులు చేసుకున్న తర్వాత తదుపరి మనం ఆలోచించినప్పుడు మళ్ళీ ఆ ఇబ్బందికరమైన ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి చాలా రోజులు పడుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అతి శక్తివంతమైన ఇబ్బందికరం చేయగలిగే అవకాశం ఉన్నా మీరు చేయరు. ఎందుకంటే మీకు భవిష్యత్తు ముందుగానే గుర్తింపు చేసి దానివల్ల జరిగే నష్టము, పరివేషణము అన్నీ చేస్తూ ఇబ్బందులు పడతామని ముందు ఆలోచన చెప్పడమే మనకు ఆలోచనలు చెప్తూ ఉంటుంది. అలాగే గోచార ఫలితంలో అలాంటిదన్నీ అద్భుతంగా చూపిస్తూ ఉంటుంది. శరీరంలో కొన్ని సందర్భాలలో మనం చాలా ఇబ్బందికరంగా మానసిక ఒత్తిడిని, ఒక రోజంతా కూడా మానసిక ఒత్తిడితో ఉన్నవారు దాన్ని భరించలేక నిద్ర వ్యవస్థ చేస్తారు, సంగీతం వింటారు, సినిమాలు చూసే అవకాశం కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కలిగిన ఈ నక్షత్రము, ఈ శుభగ్రహాల చూపు ద్వారా అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి మొట్టమొదట ఇక్కడ చాలా కొన్ని ఇబ్బందులు జరిగిన సంఘటనల్ని పునరుద్ధరణ చేసేదానికి అవటంలో, అందువల్ల ధనం పోయింది, మానసిక ఒత్తిడి వచ్చింది, బంధువులు విరోధం జరిగి ఉంటుంది, అలాగే స్నేహితులు మనల్ని ఇబ్బందులు కలిగించుంటారు. ఇలాగన్నీ కొద్దిమంది ఇబ్బందులు పడి ఉంటారు. వాళ్ళ వల్లనే కొంచెం మానసికంగా తట్టుకోలేని ఇబ్బందుల్లో ఉంటారు. త్వరగా కోలుకొని ముందుకు పోయే అవకాశం కలుగుతుంది. ఈరోజు ఉన్న ఈ శుభగ్రహాల అనుగ్రహం ద్వారా ఖచ్చితంగా మీరు మీ ఇంటిని చక్కబెట్టుకొని దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని పోయే అవకాశం మీరు నడిపించాలి. కొన్ని సందర్భాలలో గ్రహాలు సహకారం ఉండదు, కొన్ని సందర్భాలలో గ్రహాల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మనం చూస్తుంటాం, చిన్నప్పుడు ఒక జాతకంని చూసి డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, అలాంటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. అలాంటిదన్నీ కూడా ఆ రోజు గోచార ఫలితం మాత్రమే. మనం పుట్టేది కూడా గోచార ఫలితం ద్వారానే. అందువల్ల ఎప్పుడైనా కానీ మనకు పడిన గ్రహాలు అనేది ఒక్కసారి మాత్రమే, ఆ గ్రహాలు ఆ రోజు ఆ సమయం మాత్రం ఉంటుంది. తదుపరి అలాంటి గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, సబ్లాడ్స్ కానీ ఏది రావు. అందువల్ల ఎప్పుడైనా కానీ మనం గోచార ఫలితాన్ని
సంపూర్ణం చేసుకొని ముందుకు పోవాలి. ఈరోజు కొత్త వ్యాపారం ఎవరైనా మొదలు పెట్టాలి అంటే ప్రారంభించుకోండి, ఆలోచనలు చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో సహకారం తీసుకొని ముందడుగు వేయండి. అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని తదుపరి ఉద్యోగాన్ని గురించి ఆలోచించేవారు త్వరగా మీరు ఈ ద్వితీయ అంటే నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి లోపలే మీకు ఉద్యోగంలో మీకు పిలుపు అందుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా మీకు కలుగుతుంది. అందువల్ల విద్యార్థులు విద్య పైన చూపుతో ముందడుగు వేస్తూ ముందుకు పోవాలి. జాబ్ చేసేవారికి ఇబ్బందులు అని తగ్గినాయి, ఇబ్బందులు లేకుండా ఉంటారు. స్త్రీలకు ప్రత్యేకంగా ఆరోగ్య విషయం తప్ప కుటుంబ కలహాలు తీరిపోతాయి. సంతోషకరమైన కొత్త జీవితంలో అడుగెడతారు. చాలా మంచి ఫలితాన్ని అందుకుంటారు.